అందరికీ నమస్కారం అండి. నా పేరు కృష్ణదీప్తి. ప్రతిలిపిలో నేను చేసినటువంటి రచన నానీవే నేనే కథను చదువుతున్నాను. మావయ్య, నన్ను పెళ్లి చేసుకుంటావా? అసలు సిగ్గు శరం ఉందా నీకు? నీ వయసు ఎంత, నా వయసు ఎంత? నేను నేరం చేసిన బాల నేరస్తుల జైల్లో పెడతాను నన్ను, తెలుసునా? నువ్వేమో ముదిరిపోయిన బెండకాయ గడివి. నువ్వు 2 ఏళ్ల క్రితం దాకా ఎవరిని ప్రేమించినా ఆ అమ్మాయిలందరికీ లవ్ లెటర్స్ నేను నా చేత్తో ఇచ్చేదాన్ని. ఇప్పుడు వాళ్ళకి మన పెళ్లి గురించి తెలిస్తే మీ మామ మేము ఎవరమూ వాడి బుట్టలో పడలేదని నిన్ను పెళ్లి చేసుకున్నాడా అని కామెంట్ చేస్తారు. నా చిన్నప్పుడు ప్రోగ్రెస్ కార్డు మీద సంతకం పెట్టి చచ్చావు. ఇప్పుడు నా పిల్లలకు కూడా నువ్వే పెడదావునా? అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? నేను చచ్చినా ఈ పెళ్ళికి ఒప్పుకోను. మామయ్య, దయుంచి వద్దని చెప్పు. చెప్పవు ప్లీజ్ అంటూ బతిమలాడింది మోహన. అచ్చా, ఊరుకోవే, అంత లేదమ్మా. నీ వయసు ఇప్పుడు 19. ఆంబోతు పెరిగినట్టు పెరిగవు. చిన్నపిల్ల. ఒక్కసారి అద్దంలో నిన్ను నీ సైజుని చూసుకో. కావాలంటే నువ్వే వెళ్ళి మీ నాన్నకు చెప్పుకో. మీ నాన్న అయితే జస్ట్ కాళ్ళు విరక్కొడతాడు. అదే మా నాన్న అయితే చంపి భూమిలో పాతి పెడతారు. నా వల్ల కాదు. నా పరిస్థితి కన్నా నీ పరిస్థితి చాలా బాగుంది. నీకు తిట్టడానికి కనీసం నేనైనా ఉన్నాను. నాకు ఆ అవకాశం కూడా లేదు అన్నాడు శ్రీ. చిచ్చి, సిగ్గు లేకపోతే సరి. మూతి మీద ఇంత మందాన మీసము గడ్డము, చెట్టంత పొడుగు, ఫ్యాంటు కింద 26 సంవత్సరాల వయస్సు. నాన్నని చూస్తే మాత్రం ఫ్యాంటు తడుపుకుంటావు అంది మోహన కచ్చిగా. మూహీ, నోరు ఉంది కదా అని క్లాస్మేట్స్ అంటూ మగపిల్లలందరినీ తీసుకునే వచ్చావు ఇంటికి. అప్పటికీ నేను చెప్తూనే ఉన్నాను, దెబ్బైపోతావే వద్దు అని. చూడు, ఇప్పుడు నీతో పాటు నాకు కూడా పనిష్మెంట్ వచ్చింది. పైగా నేనేదో తప్పు చేసినట్టుగా నా మీద పడతావెందుకు అడిగాడు శ్రీ కాస్త గడుసుగానే. ఏడ్చావు. నువ్వే ఆ కవితకి ఆన్లైన్లో దాని పుట్టినరోజుకి డ్రెస్ ఆర్డర్ పెట్టి నీ కకృతి మండిపోను దాని క్యాష్ ఆన్ డెలివరీ పెట్టి చచ్చావు. దానికి కాస్త ఫ్యూజులు ఎగిరిపోయి తిక్కరేగి నీ ఫోన్కి ఫోన్ చేసి చచ్చింది. నీ కర్మ నా కర్మ కానీ అది కాస్త తాత ఎత్తాడు. అటుపోయి ఇటుపోయి నా నెత్తి మీద పడింది. అసలు మా అమ్మకి నీ సైజు తమ్ముడేమిటో అంటూ తల పట్టుకుంది మోహన. నేనేమన్నా కావాలని కలగని పుట్టానా ఏంటి? అయినా దాని కార్డు పని చేయట్లేదు అని చెప్పింది. డ్రెస్ లింకు నాకు షేర్ చేసి నాకు కుదరటం లేదు శ్రీ, నా పుట్టినరోజు కావాలి, నీ వల్ల అవుతుందేమో చూడు అంది. సరే కదా అని సాయం చేస్తున్నా అనుకుని ఆర్డర్ పెట్టాను. దొంగ మొహంది. ఇలాగ వెధవేషాలు వేసి బిల్లు నాకు అంటగడదాం అనుకుంటుందని నేనెక్కడ కలగన్నాను అన్నాడు శ్రీ వాపోతు. అది బొంబాయిలో పుట్టి ఢిల్లీలో తిరిగి హైదరాబాదులో వచ్చినటువంటి ముదురుది. నాకులాగా నీకులాగా పల్లెటూరు ముద్దేవి కాదు. ఆర్డర్ పెట్టడం చేత కాదు అనగానే నమ్మేయడానికి అంది మోహన కోపంగా మూతిని 30 వంకలు తిప్పుతూ. చిన్నపిల్లను అని కూడా చూసుకోకుండా నా మెడలో తాళి కట్టడానికి రెడీ అయిపోయావా? అసలే కరోనా, పైగా లాక్డౌను. నా పెళ్లి కోసమని ఎన్ని కలలు కన్నానో. ఇప్పటికే ఈ నెల రోజుల నుంచి ఈ పల్లెటూళ్ళలో చస్తున్నాం. హనీమూన్కి ఏ దేశమో దొరక్కపోతే కనీసం పాకిస్తాన్ అయినా సర్దుకుపోదాం అనుకున్నాను. నా పెళ్ళికి నా చిన్నప్పటి ఫ్రెండ్స్, టీచర్స్ అందరినీ పిలిచి అందమైన అనుభవంలా జీవితం అంతా గుర్తుండిపోయేలాగా జరగాలి అనుకున్నాను. అన్ని కలలు కళ్ళలైపోతున్నాయి. చిన్నప్పటి నుంచి పల్లెటూళ్ళు, అడవులు, గొట్లు, వాగులు, వంకలు, ఇవి తప్ప ఇంకొకటి తెలియకుండానే పెంచేశారు నన్ను. ఏదో ఇన్నాళ్ళకి హైదరాబాద్ చేరన్నా బాబు, అమ్మయ్యా అనుకుంటూ ఉంటే 2 సంవత్సరాలు గడిచేయలేదుగో. ఇదిగో దరిద్రం, కరోనా. రెడ్ జోన్లో, తుఫాన్లో ఎంత కష్టపడ్డాం మనం. ఇంతలో ఈ గోల. నా ఫ్రెండ్స్ అంతా పబ్బు క్లబ్బు అంటూ ఉంటే నా చేత పేరెంటాళ్ళు గొబ్బెమ్మలు పెట్టించారు. బాయ్ ఫ్రెండ్స్ తోటి హాయిగా ఎంజాయ్ చేస్తూ తిరుగుతూ ఉంటే నాకు కూడా నువ్వో అన్నయ్యో సెక్యూరిటీకి వచ్చేవారు. ఇక నా జీవితం అంతా ఇంతేనా? నన్నుగా ఉండనివ్వరా? ఎప్పుడు నా బీటెక్ అవుతుందా, ఎప్పుడు దూరంగా రెక్కలు కట్టుకుని ఎగిరిపోదామా అని ఎదురు చూస్తూ ఉంటే నా కళ్ళలన్నీ తీసుకుని వెళ్ళి నీ బీర్ బాటిల్లో కలుపుకొని తాగేస్తావా? రాక్షసుడా, ఇప్పుడే చెప్తున్నాను జాగ్రత్త.
నీకు కాఫీలో ఏ పినాయలో కలిపి తాగించేస్తా చూసుకో అంది మోహన. పోవే, నీ చేతి కాఫీ ఏ పినాయిల్లా ఉంటుంది, మళ్ళీ దాన్ని విడిగా తెచ్చి కలపడం ఎందుకు? అదొక్కటే తక్కువ. ఇప్పుడు నీకే నేను కాఫీ కలిపివ్వాలి. చిన్నప్పుడు నేను నిన్ను స్కూల్లో దింపాను, పెద్దయ్యాక కాలేజీలో దింపాను. పైగా నువ్వు నా మేనకోడలు అని నా ఆఫీస్లో అందరికీ తెలుసు. ఇప్పుడు నువ్వే నా పెళ్ళాం అని ఇవన్నీ ఎవరికైనా తెలిస్తే ఎంత పరువు తక్కువ. ఎలా తప్పించుకోవాలో నాకు అర్థం కావట్లేదు. ఇక ఇప్పుడేమో మీ నాయనమ్మ ఈరోజే చచ్చిపోతానని హాస్పిటల్లో జాయిన్ అయింది. కరోనా అంటూ ఈరోజు ఇంటికి తీసుకుని వచ్చాం. మా అక్క, అదే మీ అమ్మ, సావిత్రి రేంజ్లో నా దగ్గరకు వచ్చి నా చేతులు పట్టుకుని తమ్ముడు వద్దనుకురా అంటూ నెత్తి మీద ఉన్న కుండ ట్యాప్ కాస్త తిప్పేసింది. అది చూసి మా అమ్మ ఇంకా కన్నాంబ లెవెల్లో సెంటిమెంట్ వలికించేస్తోంది. ముందు నుయ్యి వెనక కొయ్యి, ఏం చేయాలో అర్థం కాక ఇక్కడ నేను చేస్తున్నా. నీ వల్ల అయితే మీ నాయనమ్మను బతిమిలాడి నీ పని ఏమన్నా అవుతుందేమో చేయించుకో, నా వల్ల మాత్రం ఏమీ కాదే బాబు అన్నాడు శ్రీ దండం పెడుతూ. అవ్వా, ఏంటే ఇక్కడ పెళ్ళి అయ్యేదాకా మామయ్యతోటి ఇలా విడిగా మాట్లాడడం చేయకు. ఎవరైనా చూస్తే అస్సలు బాగోదు. కనీసం చిన్నపిల్లలనైనా పక్కన ఉంచుకోండి కబుర్లు చెప్పుకునేటప్పుడు. అయినా మన వాళ్ళు భలే కుదిర్చారురా మీ పెళ్ళి. అమెరికా వెళ్ళిపోతే మళ్ళీ వెంటనే తిరిగి రావడం ఎంత కష్టం. ఏదో ఈ టైం కాబట్టి ఇక్కడ ఉన్నాం కాబట్టి రావడం కుదిరింది, కానీ వెళ్ళి వెంటనే తిరిగి రావటం అంటే మాటలా? ఇప్పటిదాకా మన ఇంట్లో కనీసం తెలిసిన వాళ్ళ సంబంధం చేసుకున్న వాళ్ళు కూడా ఎవ్వరూ లేరు. మీరు ఆ పందా కాస్త మార్చి పడేశారు. ఎవరైనా చూస్తే బాగుండదు. ఇక నడవండి అంటూ తను మాకన్నా పెద్దయిపోయినట్టు కహానీ కొడుతూ చెయ్యి పట్టి లాక్కుని వెళుతూ ఉంటే కోపంగా మామయ్య వైపు చూస్తూ గత్యంతరం లేని దానిలా పిన్ని వెనుకన నడిచింది మోహన. వెళుతూ దాని పిన్ని, అదే నా చిన్న అక్క, చెయ్యి పట్టుకుని లాక్కుని వెళుతుంటే మరో చెయ్యి చూపించి వార్నింగ్ ఇస్తున్నట్టుగా నన్ను ఎర్రని కళ్ళతో కోపంగా చూస్తూ వెళ్తున్న మోహనని చూస్తే గుండెల్లో ఎవరో కోపంగా కొడుతున్నట్టుగా అనిపించింది శ్రీకి. అవే కళ్ళు బతిమలాడి మామయ్య చాక్లెట్ కొనవా అని అడిగినట్టు, అవే కళ్ళు మామయ్య అమ్మ కొట్టింది చూడు అని బుంగమూతి పెట్టి ఫిర్యాదు చేసినట్టు, మామయ్య అమ్మమ్మ బట్టలు కొననంటోంది అంటూ ఇంట్లో తాను ఉండగా వాళ్ళ అమ్మమ్మ దగ్గర కానీ అమ్మ దగ్గర కూడా లేనంత చనువుగా ఏ సమస్య అయినా వచ్చి తనకు చెప్పుకునేది. 10వ తరగతి పరీక్షలకు వెళుతూ ఉంటే హాల్ టికెట్ మిస్ అయిపోయింది మావయ్య అని ఏడుస్తూ ఎగ్జామినేషన్ సెంటర్ నుంచి ఫోన్ చేసింది. ఎంత కంగారు పడ్డాడు తను. వాళ్ళ ఊరికి వచ్చేదాకా చంపి ఊరికి వెళ్ళగానే వీడు నా వెంట పడుతున్నాడు మావయ్య, అన్నయ్యకు చెప్తే అమ్మకు చెప్పేస్తాడు, వాడిక నా వైపు తిరిగి చూడకూడదు, మంచి వార్నింగ్ ఇవ్వు అని ఇచ్చేదాకా చంపుకు తినేది. నాకన్నా 7 సంవత్సరాలు చిన్నది. ఇప్పుడు దానికి నా మీద కోపం వస్తే మళ్ళీ నా దగ్గరికే వచ్చి చెబుతోంది, తిడుతోంది. ఇంతలో మావయ్య అంటూ వచ్చాడు మనోజ్, మోహన అన్నయ్య తన దగ్గరికి. ఏమిట్రా అంత సీరియస్ లుక్ ఇస్తున్నావు అంటూ అటు చూశాడు మనోజ్ని శ్రీ. మనోజ్ తనకన్నా 5 సంవత్సరాలు చిన్నవాడు. డిఫెన్స్లో వర్క్ చేస్తున్నాడు. ఒరిజినల్గా చాలా షాప్. వాడు అడిగిన కాలేజీ, వాడు అడిగిన బ్రాంచ్, వాడు అడిగిన జీవితం, వాడు కోరుకున్నట్టుగా వాడి జీవితం ఆటోమేటిక్గా సెట్ చేయబడిపోయింది. చాలామంది చేసేటటువంటి తప్పే మా అక్క బావ కూడా చేశారు. కొడుకుకి ఫ్రీడమ్ ఇచ్చారు, కూతురు పరువు అన్నారు. ఫలితంగా మోహన ఎప్పుడు రెక్కలు విప్పాలా అని ఎదురు చూస్తూ ఉండిపోయింది. అతను ఇలా ఆలోచిస్తూ ఉండగానే మనోజ్ ఇలా అడిగాడు, మావయ్య నువ్వు కవితని నిజంగానే లవ్ చేసావా? చేసినట్లయితే తాతయ్యకు చెప్పొచ్చు కదా. అసలు నాన్నగారు తాత దీనిని గురించి ఏమనుకుంటున్నారు కూడా నాకు అర్థం కావటం లేదు. రే, రోడ్డు మీద చాలామంది కనిపిస్తారు, కానీ సోల్మేట్ ఎక్కడో ఒకరే ఉంటారు. కవిత నా సోల్మేట్ అని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఎప్పటికీ కాలేజ్ మేట్ మాత్రమే. ఆమె నా స్నేహితురాలు మాత్రమే. ఆమెకు నాలాంటి స్నేహితులు చాలామంది ఉన్నారు. పుట్టినరోజు అంటే ఓకే బేబీ, నేను కూడా నీకు ఒక గిఫ్ట్ పంపిస్తాను అని అంటానని ఫీల్ అయింది.
బిల్ నేను కట్టేస్తాను అనుకుని ఉండుంటుంది. డబ్బులు ఉన్నాయి కదా అనుకుని ఉండుంటుంది. నేను కట్టలేదు, తనకు కోపం వచ్చింది. అంతకు మించి అక్కడ విషయం ఏమీ లేదు. అయితే గీతే ఆ విషయం ఏదో మన ఇంట్లోనే జరుగుతోంది. ఎంతగా అంటే ఎక్కడ ఏ తప్పు జరిగినా ప్రస్తుతానికి దాని ఇంపాక్ట్ నా మీద మీ చెల్లి మీద పడేలాగా ఉంది. ఈ ఊళ్ళో తుఫాను వచ్చినా మా ఇద్దరి పెళ్ళి జరగలేదు కాబట్టే వచ్చింది అని చెప్పేలా ఉన్నారు జనం. చూద్దాం ఏం చేయబోతున్నారు. అయినా ఇదో పల్లెటూరు, పైగా మనకి జాతకాలు ముహూర్తాలు అవి ఇవి అంటూ బొచ్చెడు బోలెడు పిచ్చలు ఉన్నాయి. అంత త్వరగా ఈ సమయంలో ఏమీ చేయలేరు. కానీ లైట్ తీసుకో అంటూ వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కు వచ్చి మీ చెల్లి జాతర బాబు చాలా చేస్తోంది అంటూ వెళ్ళిపోయాడు శ్రీ. ఏదైనా మావయ్యకి మోహన్ అంటే చాలా అభిమానం. చూద్దాం ఏం చేస్తారో అనుకున్నాడు మనోజ్. ఇది ఇలా ఉండగా మోహన వాళ్ళ నాన్న అయినటువంటి కృష్ణమూర్తి దగ్గరకు వెళ్ళింది. వాళ్ళ నాన్న పక్కన కూర్చుని గారంగా, నాన్న అప్పుడే నాకు పెళ్ళేంటి నాన్న, ప్రస్తుతం నాయనమ్మ బాగానే ఉంది కదా, ఇప్పుడే నాకొద్దు నాన్న పెళ్ళి, నేను అమెరికా వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. నీకోసం నీకు నచ్చిన మంచి గ్రూప్ తీసుకున్నాను, నాకు ఇష్టమైన మ్యూజిక్ని పక్కన పెట్టేశాను కదా, ప్లీజ్ నాన్న. పైగా మావయ్యకి నేనంటే పెద్ద ఇష్టం కూడా లేదు, మేనకోడలుగా అభిమానమే, కానీ భార్యగా ఎలాగైనా అనుమానంగా మావయ్యని అడుగుతాడు ఏమోనని వీలైనంత నటించేస్తూ అనుమానంగా చూసింది కృష్ణమూర్తి వైపు. ఆ మాట అటువైపు నుంచి వస్తున్న తాతయ్య భాస్కరం విన్నారు. అని నీతో చెప్పాడా మీ మావయ్య అడిగాడు ఆయన డైరెక్ట్గా. అంటే తాతయ్య మరేమో ఎలా చెప్పాలో తెలియక తెల్లమొహం వేసి చూసింది ఆయన వైపు. చెప్పు, మొదలు పెట్టావుగా, నువ్వే ముగించు, నువ్వే చెప్పు, తర్వాత నేను కనుక్కుంటాను అన్నారు ఆయన. అంటే తాతయ్య చిన్నప్పుడు మామయ్య చాలామంది వాళ్ళ క్లాస్మేట్స్ని మా సీనియర్స్ని చాలామంది అమ్మాయిలని ఇష్టపడ్డాడు. మావయ్య రాసిన ప్రేమలేఖలు కూడా నేనే తీసుకుని వెళ్ళి వాళ్ళకి ఇచ్చొచ్చేదాన్ని. అలా ప్రేమలేఖ ఇచ్చినప్పుడల్లా మావయ్య నన్ను ముద్దు పెట్టుకుని నాకేమో బోలెడు చాక్లెట్ కొనిచ్చేవాడు. తర్వాత అంటే ఎవరైనా నచ్చితే వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకోవడానికి సహాయం చేసేదాన్ని. వాళ్ళ అమ్మ నాన్న ఫోన్ ఎత్తితే ముందు నా గొంతుతోటి నేనే మాట్లాడేదాన్ని. ఇప్పుడు నన్నే పెళ్లి చేసుకోమంటే, నన్ను ఇష్టపడే ఉన్నట్లయితే ఇన్ని జరిగేవి కాదు కదా అంది చిన్నగా. అంతే తాతయ్య రుద్రమూర్తిలాగా మారి శ్రీ అని పిలిచేసరికి ఏంటన్నా అంటూ లోపలికి వచ్చాడు శ్రీకాంత్. నువ్వు ఎవరినైనా ప్రేమించావా ఏంట్రా? మోహన ఏదేదో చెప్తోంది. ప్రేమించినట్లయితే ఇప్పుడే చెప్పు, తర్వాత ఎటువంటి లోటు రాకూడదు, అనుమానాలకు తావు అసలే ఉండకూడదు. ఏదైనా తేడా వస్తే మీ అక్క ముఖం నేను ఎలా చూడాలి అన్నారు ఆయన కోపంగా. అదేమీ లేదు నాన్న, ఏదో అల్లరి అంతే. అది కాకపోతే అదేమో చిన్నపిల్ల, నా చేతుల్లో పెరిగిన పిల్ల, ఇంకా చదువుకోవాలని ఏవేవో అనుకుంటోంది. అయినా మీరు కొంచెం అర్థం చేసుకుంటే బాగుంటుంది. బిజినెస్ స్టార్ట్ చేసి 3 సంవత్సరాలు కూడా కాలేదు. ఈ మధ్య కదా కొత్తగా స్టార్ట్ చేసాం మేము. ఇల్లు అది కూడా ఈ మధ్యనే కదా తీసుకున్నాను. కనీసం కొంత సమయం తీసుకోకుండానే, పైగా దానికి కనీసం 20 కూడా రాకుండానే అంటూ నసిగాడు శ్రీకాంత్. అప్పటికే తన వైపు తాతగారు గుర్రున చూస్తున్నారు. మరి నారాయణకు మోహన్కు మధ్య జరిగిందేమిటి? అప్పుడు నువ్వేం చేశావు? ఎందుకు వాడి చేత ఇల్లు ఖాళీ చేయించావు? పిల్ల అలా హాస్టల్లో ఉండకుండా ఎందుకు నీ ఇంట్లో ఉంది అడిగాడు భాస్కరం గారు కోపంగా. నోట మాట రానట్టుగా ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు మోహన శ్రీకాంతులు. మరేమో నాన్న, దీపావళికి సెలవులు ఎక్కువ లేవని మోహన కూడా హైదరాబాద్లోనే ఉండిపోయింది. ఒక్కడినే కొత్త ఇంట్లో పండగ చేసుకోవడం ఇష్టం లేక దాన్ని కూడా ఇంటికి రమ్మని పిలిచాను. టపాసుల కోసం అని అది అల్లరి చేస్తూ ఉంటే దానికి కావలసినవి తీసుకుని బయటకు వెళ్ళాను. నారాయణ సమయం చూసుకుని ఇంకా మాట్లాడలేను అన్నట్టుగా మౌనం వహించాడు శ్రీకాంత్. నేను వచ్చేటప్పటికి తలుపు గడి పెట్టుకుని కూర్చుంది. ఇంట్లో వాడేమో లేడు. సామానంతా చెల్లాచెదురుగా ఉంది. వెళ్ళి చూస్తే చిరిగిపోయిన బట్టలతోటి తలుపు తట్టగానే
నా మాట వింటూనే వణికిపోతూ గట్టిగా పట్టుకుని ఏడ్చేసిందది. వాడు పెద్దగా చదువుకోలేదు, పల్లెటూళ్ళలో ఖాళీగా ఉన్నాడు. ఏదో నాకు సాయంగా ఉంటాడని ఇంట్లో పెట్టుకుంటే తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టి అంతే తప్ప మేము ఏం తప్పు చేయలేదు నాన్న అన్నాడు మాటలు వెతుక్కుంటూ శ్రీకాంత్. ఈ తప్పు మీరు చేయలేదు అంటే సరిపోదురా. నారాయణ మీ ఇద్దరి గురించి ఊళ్ళో ఇష్టం వచ్చినట్టుగా కూశాడు. అదేమో పెళ్లి కావలసిన పిల్ల, నువ్వేమో దానికి దీనికి పుట్టినరోజు అంటూ బట్టలు కొంటూ కూర్చుంటివి. మనదేమో పల్లెటూరాయే. నువ్వు ఎవ్వరినీ ప్రేమించలేదు, అది అదే మాట మీద ఉన్నది. నీ మాటలు ఎవరైనా వింటే రేపొద్దున దానికి అసలు పెళ్లి జరుగుతుందా? జరగదని కాదు, ఆ జరిగిన తర్వాత ఆ మొగుడు అనేవాడు దాన్ని నమ్ముతాడా? ఒక్కసారి ఆలోచించు. నీ చేతిలో పెరిగిన పిల్ల, దానికి నీ దగ్గర చేరిక, దానికి ఏ అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత మనకంటూ ఉంటుంది కదా. ఏ ఇబ్బంది ఎవరికీ ఉండకుండా ఉండాలని నీకే కట్టబెట్టాలి అనుకుంటున్నావు. అది చిన్నపిల్ల అయితే చిన్నపిల్లలాగే చూసుకో. నీకు ఎలాగో కొంత టైం కావాలి కదా, ఈ లోపల దాని చదువు కూడా పూర్తవుతుంది. మేమైతే ప్రధానానికి ఏర్పాటు చేశాం. ఒక ఆడపిల్లను మంచి అయ్య చేతుల్లో పెట్టడం ఎంత కష్టమో నీకేం తెలుస్తుంది? ఇక ఇంటి సంగతి అంటావా, ఇల్లు ఉండనే ఉంది, ఇకపై ఇల్లాలు వస్తుంది. నోరు మూసుకుని చెప్పినట్టుగా పెళ్లి చేసుకో. మీ అమ్మను నేను పెళ్లి పీటల మీద చూశాను, మీ అక్కని మీ బావకి నిశ్చితార్థం పీటల మీద చూపించాం. భాస్కర్ పిల్లలు అంటే అలాగే ఉన్నారు, అలాగే ఉండాలి కూడా. ఇంకొద్ది రోజులు ఆగితే ఏ పిచ్చమ్మను పట్టుకుని పెళ్ళాం చేసుకుని తీసుకుని వచ్చేలా ఉన్నావు అంటూ హూంకరించారు ఆయన, వార్నింగ్ ఇస్తున్నట్టుగా చూస్తూ. అది కాదు నాన్న, కనీసం దాన్ని బీటెక్ అయితే కొంచెం టైం దొరుకుతుంది అని మనసులో అనుకుంటూ నసిగాడు శ్రీ ఆఖరి ప్రయత్నంగా. మీ బావ దాన్ని చదివిస్తాననే అంటున్నాడు. కాకపోతే ఇప్పటిదాకా అప్పుడప్పుడు నీ ఇంటికి వచ్చేది, ఇక మీదట నీ ఇంటినే దాని ఇల్లుగా చేసుకుని ఉంటుంది. అది ఒంటరిగా ఉంది అని వాళ్ళు, నువ్వు ఒంటరిగా ఉన్నావని మేము ఇబ్బంది పడనక్కర్లేదు అన్నారు ఆయన. నా దగ్గర అంత నోరు వేసుకుని పడ్డావు, ఏ ఇప్పుడు నీ నోరు పెగలదు అన్నట్టుగా చూశాడు మోహన వైపు శ్రీ గుర్రుగా. తను వేసుకున్న తెల్ల చున్ని తలదించుకుని చెయ్యి పైకెత్తి తెల్ల జెండా ఊపి తల వంచింది సింబాలిక్గా చెప్పుకుంటున్నట్టుగా. ఆర్మీలో సైనికులు చనిపోయినప్పుడు వినిపించేటటువంటి సౌండ్ ఆమె చెవిలో ఎవరో మోగిస్తున్నట్టుగా అనిపించింది మోహన్కి ఆ క్షణంలో. ఏడు మొహం పెట్టుకుని నుదురు కొట్టుకున్నాడు శ్రీకాంత్. మావయ్య, ఈ పెళ్ళి తప్పదా అని మెసేజ్ చేసింది మోహన. ఇంకా తప్పదు, బుక్ అయిపోయాం, రెడీ అయిపో అని మెసేజ్ చేశాడు శ్రీకాంత్ ఉరికమ్మ మీదకు వెళ్ళేటటువంటి యోధుళ్లాగా ఒక ఫోజ్ పెట్టి. వెంటనే నా పెళ్లి కోసం కనీసం యూట్యూబ్లో లైవ్ అయినా పెట్టాలి, వదిలే వాట్సాప్ ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తా అనుకుంది. అలాగే ఆఖరికి లొంగిపోయినటువంటి మోహన. అప్పుడు వెంటనే ఏదో పెద్ద ఐడియా వచ్చినట్టుగా, మావయ్య ఇక మీదట చక్కగా ఐస్ క్రీమ్ తినడానికి నువ్వే తీసుకుని వెళ్ళొచ్చు అంటూ మెసేజ్ చేసింది సంబరంగా. కర్మ, పెళ్ళంటే ఐస్ క్రీమ్ గురించి ఆలోచించే ఈ పిల్లకి నాతో పెళ్ళి అనుకుని తల కొట్టుకున్నాడు శ్రీకాంత్. ఎంత అనుకున్నా రేపు పెళ్ళి అనగా అసలు నిద్ర పట్టలేదు మోహన్కు శ్రీకాంత్కి. ఈ పెళ్ళి అనేది అనుకోని మలుపు వారి జీవితానికి. కలలో కూడా ఎప్పుడూ ఊహించలేదు ఇద్దరూ ఇలాగా. మెల్లగా డాబా ఎక్కి ఒక్కతే కూర్చుంది మోహన. పెళ్లి కూతుర్ని చేసి అప్పుడే 2 రోజులు అయ్యింది. అప్పటి నుంచి మళ్ళీ మామయ్యకి ఎదురుపడలేదు ఆమె. తనని పెళ్లి కూతుర్ని చేసిన ముహూర్తంలోనే మామయ్యని కూడా పెళ్లి కొడుకుని చేశారు. బాధగా ఉంది, ఏడుపేమీ రావట్లేదు. మామయ్య మొగుడైతే ఆనందం, కానీ మామయ్యకి తనంటే ఇష్టం లేదు అనుకుంటూ కూర్చుంది గోళ్ళు గిల్లుకుంటూ. ఇక్కడ కూర్చున్నావేంటి అని వినిపించేసరికి తల పైకెత్తి చూసింది. ఎదురుగుండా ముగ్గను చుక్క పెట్టుకుని నుదుట నామంతో గాలికి క్రాఫ్ మీద పడుతూ ఉంటే అందంగా నిలబడి కనిపించాడు శ్రీకాంత్. ఏరా అలా ఉన్నావు, ఇంకా నిద్రపట్టలేదా అడిగాడు శ్రీకాంత్. లేదు అని తల అడ్డంగా ఊపి, చాలా అందంగా ఉన్నావు మావయ్య అని. అయినా నీకు నేను ఇష్టం లేదు కదా. ఎందుకు మావయ్య, తాతయ్యకు చెప్పచ్చు కదా. సిటీలో ఫాస్ట్గా ఉండి ఉద్యోగం చేసే అమ్మాయిని చేసుకుంటాను
అని చెప్పచ్చుగా అంది మోహన. ఎర్రగా కందిపోయిన ముఖం, నుదుట కళ్యాణ తిలకం, బుగ్గన చుక్క, పెద్ద పెద్ద కళ్ళకు కాటుక రేఖ, చేతికి ఎర్రగా పండిన గోరింటాకు, పెద్ద జడగంటలు, జడలో గుప్పుమంటున్న మల్లెపూ దండ, తెల్లని పరికిని ఎర్రని ఓణి. పెళ్లాడటం కోసం ఎదురుచూసే లక్ష్మీదేవిలా ఉంది మోహన. ఒక్క క్షణం శ్రీకి గాలి స్తంభించినట్టుగా అయింది. అతను నోరు విప్పితే ఏం చెప్పాడో తెలియదు కానీ అతను నోరు తెరిచే లోపల పక్క నుంచి సమాధానం వినిపించింది. ఏం చెప్తాడే, నేను గుమ్మం దాటికి బయటకు రావద్దు అని చెప్పాను కదా. ఈ 2 రోజులు ఆగితే మీ మావయ్య ఎప్పటికీ నీతో పాటే ఉంటాడు అని చెప్పాను కదా. ఇంకా ఎవరైనా చూడకముందే నడు కిందకి అంటూ తీసుకుని వెళ్ళిపోయింది మోహన తల్లి కస్తూరి. మొత్తం మీద ఆ ఊరివారు నేసిన పట్టు చీర, పంచీ చాపులు, ఊరిలోనే చేయించిన బంగారపు చేతలు, వీలైనంత తక్కువగా బంధువులు, ఇంటికి వచ్చిన వారందరికీ మాస్కులు, తోట బయట తాటాకు పందిరి, దానిలో ముత్యాల మండపం, ఏదో జరిపించేశారు పెళ్ళిని. ఇదెక్కడి అర్జెంటు పెళ్ళమ్మా, లేచిపోయి ప్రేమ పెళ్లి చేసుకునే వారికి కూడా ఇంతకన్నా బాగా జరుగుతుందేమో పెళ్ళి. చెన్నై నుంచి బొంబాయి నుంచి బంగారం నగలు కావాలి అనుకున్నాను, పట్టు చీరలు కావాలి అనుకున్నాను, కనీసం బ్యూటీషియన్ అయినా లేకుండా అమ్మోరు తల్లిలో ఉన్నాను అంది అమ్మమ్మ పెళ్లి ఫోటో చూసి. ఆవిడ చీర తన చీర ఒకలాగే ఉండటంతో అసహనంగా మోహన, ఇంత దారుణంగా చేస్తారా పెళ్ళి అని ఒక రకంగా అరుస్తూ. ఏంటి ఆ అరుపులు కేకలు, పెళ్ళి నీదే, పెళ్లి కూతురు సిగ్గుతో ఆనందంతో తల ఉంచుకుని ఉండాలి. పోలేరమ్మలాగా అల్లరి అరుపులు ఏమిటి, కోప్పడింది అమ్మ. ఏమీ కాదు, శ్రీ మహాలక్ష్మిలా ఉన్నావు, మీ అమ్మ పెళ్ళి కూడా ఇంత చక్కగా జరగలేదే అంది నానమ్మ. మరే అంటూ మెడలో తాళి చూసుకుంటూ కూర్చుంది మోహన. ఇవి కట్టేటప్పుడు మావయ్య చేతులు ఎంత వణికాయి, కళ్ళు నవ్వుతూనే ఉన్నాయి. ఏడుస్తూ ఉంటాడేమో అనుకున్నాను, నవ్వుతూ నవ్విస్తూ ఉన్నాడు. ఉన్నది కొంతమందైనా పెళ్ళి సరదాగానే జరిగింది. తలంబ్రాలు పోసుకుంటూ ఉంటే చక్కగా ఉంది. సరదాగా హుషారుగా తలంబ్రాలు పోసుకున్నారిద్దరూ. కానీ ఆ బియ్యం ఒళ్ళంతా ఉండి గుచ్చుకుంటూ ఉంటే చిరాకు వచ్చేసింది. సూర్యుడు ఉదయించాక అరుంధతి నక్షత్రాన్ని చూపించారు. ఏమ్మా, కనిపించిందా అరుంధతి అడిగారు బ్రహ్మగారు. అంటూ తల అడ్డంగా ఊపాను నేను. నా నడుం మీద చెయ్యి వేసి అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తున్న మావయ్యను చూసి, మావయ్య నీకు నిజంగా కనిపించిందా అరుంధతి అని అడిగాను తెల్లముఖం వేసుకుని. నీకు చూపించి చూపించి చెయ్యి నొప్పి వస్తోంది. నాకైతే ఆవిడతోటి పెద్దగా పరిచయం ఏమీ లేదు. నీకు మరీ కావాలంటే రాత్రి చుక్కలు పొడిచాక పంతులుగాని మళ్ళీ పిలిచి ఆ నక్షత్రం ఎక్కడ ఉందో కనుక్కుని చూపిస్తాను. ఇప్పుడు కనిపించింది అని తల ఊపవే, నీకు దండం పెడతా అన్నాడు మావయ్య బతిమలాడుతున్నట్టు. ఆ వెనుక మా మాటలు విని నవ్వులు హాస్యాలు తలుచుకుంటూ ఉంటే మళ్ళీ నవ్వుకుంది మోహన. ఇలా అంతమంది నడుమ నవ్వుల కేరింతలతోటి మా కళ్యాణం కాస్త జరిగిపోయింది. తనలో తాను నవ్వుకుంటున్న మోహనను చూసి ఇంట్లో, ఏం కొత్త పెళ్లి కూతురా, ఇలారా అంటూ బుగ్గను పొడిచింది అమ్మమ్మ వాళ్ళ తరపు బంధువు. వాళ్ళ ఆయనని గుర్తు తెచ్చుకుని నవ్వుకుంటోంది. అసలే ప్రేమ వివాహం, నువ్వు పక్కనుంటే చిరాగ్గా ఉంటుంది, అదే వాళ్ళ ఆయన ఉంటే చక్కగా ఉంటుంది. మధ్యలో నువ్వెందుకు పాపం ఆ పిల్ల కలలకి అడ్డుపడతావు అని అంది ఇంకొక ఆవిడ. అదేదో పెద్ద జోక్ అయినట్టుగా పక్కపక్క నవ్వేశారు పక్కనున్న వాళ్ళంతా. ఏం చేయాలో తెలియక తల వంచుకొని కూర్చుని, హా దేవుడా, ఈ ముసలి ముదురుల నుంచి నన్ను కాపాడు ప్లీజ్ అనుకుంది మనసులో మోహన. ఉండండర్రా అంటూ బిందెలు పట్టుకొచ్చి పెళ్లి కొడుకును పిలిచి బంగారం ఉంగరం మెట్టెలు బిందెలో వేసి వాళ్ళిద్దరి చేత ఆటలు ఆడించడం మొదలుపెట్టారు. మామయ్య అన్నట్టుగా పిలిచి ఓడిపో అంటూ అతనిని గిల్లింది మోహన. నేని పెళ్లి కొడుకుని, నువ్వు నా పెళ్ళానివి, నోరు మూసుకుని ఆ చేతిలో ఉన్న వాటిని నాకు ఇచ్చేసేయ్ అన్నాడు శ్రీకాంత్ నవ్వుతూ. మామయ్య, ఇంటికి వెళ్ళాక వంట నేను చేస్తాను కదా, వదిలేయ్ అంది మోహన. నీ వంట తింటే నేను చేస్తాను, వద్దు అని అన్నాడు శ్రీ. సరదాగా చక్కగా ఉంగరాలు తీస్తూ ఆట ఆడమంటే ఈ బేరాలేంటే
అంది మోహన తల్లి కస్తూరి. 3 సార్లు మోహన చక్కగా ఉంగరాన్ని తీసి చూపించింది. ఆ తీసిన ఉంగరాన్ని తొడిగించారు పెద్దలంతా కలిసి. ఆ మెట్టెలు మోహన కాలి వేళ్లకు తొడిగించారు అతని చేత. పెళ్ళి అని మొదలుపెట్టిన లగాయతు తాళి కట్టిన తరువాత హోమాలలో నుంచి వచ్చి కళ్ళల్లో పడుతున్న పొగ వాళ్ళ కంటికి పెట్టిన కాటుకను కళ్ళ చుట్టూ నల్లగా మారి చేసి చెరిగిన బుగ్గన చుక్కతోటి కలిసి ఏమిటి వీళ్ళు పెళ్ళికొడుకు పెళ్ళికూతుళ్ళా అనేలాగా తయారు చేసేసింది వాళ్ళ పరిస్థితిని. అమ్మయ్య అనుకుంటూ ఉండగా మళ్ళీ దాన్ని తీసుకుని వచ్చి కూర్చోబెట్టి ఒకరితో ఒకరికి నలుగులు పెట్టించి వేడుక చేశారు. చందనం బొమ్మను తెప్పించి దానిని ఉయ్యాలలో ఊపి ఉయ్యాలలో ఎర్రని పారాని పోసి ఆ పారని ఇద్దరిపై పడేలాగా చేసి పని ఉంది అంటూ ఆ పిల్లవాడిని నాకు పని ఉంది అని ఇద్దరి చేత చెప్పిస్తూ కాసేపు ఆటలాడించారు. వారిద్దరూ పెళ్లికి విముఖంగానే ఉన్నారు. కానీ బ్రహ్మముడి పడిపోయింది. దానిని విడగొట్టుకుని బతకడం వాళ్ళకి సాధ్యమేనా? ఈ బంధాన్ని వారు మానసికంగా శారీరకంగా పరస్పరం ఒప్పుకోగలరా? భవిష్యత్తు ఎలా తేల్చనుందో. మోహన శ్రీలకు ఒకటే కంచంలో అన్నాన్ని వడ్డించి భోజనం పెట్టించి ఒకరి చేత మరొకరికి సందడిగా రకరకాల వేడుకలను చేశారు బంధువులు చుట్టూ చేరి. శ్రీ ముద్దను కలిపి పెడుతూ ఉంటే మావయ్య నాకు ఆవకే పెట్టు, మావయ్య నెయ్యొద్దు చెప్తున్నా అంటూ చెబుతూ తినడం మొదలుపెట్టింది చిన్నపిల్లల మోహన. అది చూసి నవ్వుకున్నారు కస్తూరి, మోహన అమ్మమ్మ. నీ పని బాగుంది పిల్ల, మావయ్యని పెళ్లి చేసుకుంటే ఇంత చక్కగా తినిపించుకోవచ్చు, మర్యాదలు పొందవచ్చని నాకు అస్సలు తెలియదు సుమా. ఎంత అదృష్టవంతురాలివో అంది మా ముసలావిడ. ఎంతసేపు నువ్వు తింటమేనా? ఆ అబ్బాయికి పెట్టేది ఏమైనా ఉందా అంది మరొక ఆవిడ. సరే అని తల ఊపి ముద్ద కలిపి శ్రీ నోటికి అందించింది మోహన. అంతదాకా మామూలుగా ఉన్న శ్రీ ఒక్కసారిగా మోహన వేలును కొరికేశాడు. అబ్బా మావయ్య అంటూ అరిచింది మోహన ముద్దుగా. అంతా పకపక నవ్వేశారు. అది చూసిన మోహన ఇలాంటి వాటన్నింటికీ సిగ్గుపడాలి కామోసు, నాకేమో మామూలుగానే అనిపిస్తోంది, కానీ బాగుంది అనుకుంటూ నిజంగానే సిగ్గుపడింది మోహన. అలా ఎర్రబడ్డ మొహంతో మరో ముద్ద పెట్టింది శ్రీకి మోహన. మరి కాసేపటికి బంధువులందరూ వెళ్ళిపోయారు. అంతా వెళ్ళిపోగా ఇల్లంతా సద్దుమణిగింది. శానిటైజేషన్ అంటూ రకరకాల పనులు చేశారు ఇంట్లో వాళ్ళు. పెళ్ళి ఇంట్లోనే జరగడంతో మిగిలిన బంధువులు అందరూ ఆ కళ్యాణ మండపం పక్కనే మేనును వాల్చారు. సాయంత్రానికి మోహనను తీసుకుని తమ ఇంటికి బయలుదేరాడు శ్రీ. ఎర్రని పారాణి పాదాలు, మధుపర్కాలు పై అక్కడక్కడ పారాణి మరకలు. కొత్త పెళ్లి కూతురు తన చిటికెన వేలుతోటి శ్రీకాంత్ చిటికెన వేలును ముడివేసి మెడలో కర్పూర పూలదండలతోటి కళ్ళల్లో కన్నీరుతోటి గుండెలు బరువెక్కుతూ ఉంటే వెళుతున్నది. తను పెరిగిన తన సొంత అమ్మమ్మ ఇంటికైనా, తనను చిన్నప్పటి నుంచి పెంచిన పరివారం అయినా గుండెల నుంచి బాధ తన్నుకుంటూ వస్తూ ఉంటే ఈ స్థితి ఎంత విచిత్రంగా ఉంది అనుకుంది తనను తాను చూసుకుంటూ గమనిస్తూ మోహన. కన్నీటితో తల్లిదండ్రులను విడిచి వెళ్ళలేక కారులో అతని పక్కన కూర్చుని అత్తగారింటికి బయలుదేరింది మోహన, అదే అమ్మమ్మగారింటికి. కారు కనుమరుగయ్యేంత వరకు అక్కడే నిలిచి ఉండిపోయారు బరువైన గుండెలతో మోహన అన్న తల్లిదండ్రులు. కారుపై శ్రీవర్స్ మోహన అని రాసి ఉంది. అత్తింట్లో అడుగుపెట్టిన మోహనకు హారతిచ్చి పేర్లు చెప్పండి అని అడిగారు అక్కడ ఉన్న ముత్తైదువులు. మోహన మా మావయ్యతో కలిసి వచ్చాను, తలుపు తెరవండి అంది వారితో. అదేంటి మనవరాలా, ఇప్పుడు వాడు నీ భర్త, ఇంకా మావయ్య అంటావేమిటి, బావగారు అను, ఇప్పుడు చెప్పు బావగారు అంటూ అంది ఓ పెద్దావిడ. శ్రీ కూడా నవ్వుకున్నాడు ఆ తంతును చూసి. పెళ్ళైతే మావయ్య నుంచి బావలా మారిపోతావు అన్నమాట అన్నాడు చిన్నగా. అది సిగ్గుపడుతోంది కానీ నువ్వు చెప్పరా అబ్బాయి అన్నారు శ్రీ వైపు చూస్తూ. నేను మా ఆవిడ కలిసి వచ్చాం, తలుపు తెరవండి అన్నాడు శ్రీకాంత్. వాడు చెప్పేశాడు, నువ్వు చెప్పమ్మా అన్నారు మళ్ళీ మోహన వైపు చూస్తూ. నేను శ్రీకాంత్ బావగారు మావయ్య వచ్చేసాం అని తలుపు తెరవండి అంది మోహన. శ్రీకాంత్తో సహా అందరూ నవ్వేశారు ఆ మాటకి. నా తల్లి మోహీ, ఇది నీ ఇల్లు, వీడేమో నీ వాడు,
ఎలా చూసుకుంటావో ఏమో మరి. నీ చేతిల్లో ఈ ఇంటిని వచ్చేస్తున్నాను. నువ్వు చెప్పినట్టుగా మేమంతా ఆడతాం అంది అక్కున చేర్చుకుని అమ్మమ్మ. పో అమ్మమ్మ, నాకేం తెలుసు చెప్పు. నువ్వు ఎలా చేయమంటే అలా చేస్తాను అంది అమ్మమ్మను కౌగిలించుకుని మోహన. ఆవిడ కళ్ళల్లో ఆనందంతో నీరు నిండింది. దేవుని ముందు దీపం పెడుతూ గాని రా తల్లి అంటూ దేవుని గదికి తీసుకుని వెళ్ళి దీపం పెట్టించింది అమ్మమ్మ. నల్లపూసల గొలుసు మెడలో వేసి, ఇది నీకులాగే నేను దీపాన్ని పెట్టినప్పుడు మా అత్తగారు నా మెడలో వేసింది. నా మనవరాలైన నీ మెడలో దీనిని వేస్తానని నేను ఎప్పుడూ అనుకోలేదమ్మా. నాకైతే చాలా ఆనందంగా ఉంది అందావిడ. మర్నాడు సత్యనారాయణ వ్రతం కోసమని సిద్ధమయ్యారంతా. వ్రతం చేసి కథ వింటూ మోహన తనకు తెలియకుండానే కళ్ళు మూసుకుని నిద్రపోయింది. ఆమె మెల్లగా శ్రీభుజ మీద వాలిపోయింది. చేతిలోని అక్షింతలు రాలి కింద పడబోయాయి. అవి నేలను అంటకుండా తన చేతిలోకి తీసుకుని కథ అయ్యాక ఆమెను నిద్రలేపాడు శ్రీ. స్వామివారి ప్రసాదం తీసుకుంటూ పంతులు గారి కాళ్ళు మొక్కగానే సుపుత్ర ప్రాప్తిరస్తుహు అని దీవించారు. సత్యనారాయణ స్వామి పట్టం నుంచి అదే సమయంలో పువ్వు రాలింది. ఆయన మాటలను నిజం చేస్తాను అన్నట్టుగా. నానివే నేనే కథను చదువుతున్నాను. నా ప్రయత్నం కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ కామెంట్స్ మాకు తెలియజేయండి. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి. అలాగే నా కొత్త ఛానల్ కృష్ణదీప్తి వ్లాగ్స్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. డిస్క్రిప్షన్లో నా ఛానల్ లింకుని పెడుతున్నాను. నమస్తే.